తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటారని చెప్పిన కేసీఆర్ సారు ఫామ్ హౌస్లా పరాగతిగా వండుకుంటా అయ్యవార్లను అరుచుకొని బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు దివ్యమైన ముహూర్తం పెట్టిండట. ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలను అందరినీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పిలుచుకున్నాడట. సభ ఎప్పుడో మరి చూద్దాం పారి. తెలంగాణ భవన్కు వచ్చి తెలివితోనే మీటింగ్ పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా పబ్లిక్లకు వస్తుండు. ప్రజల బాధలు వాపేటట్టు సర్కారుతోని కొట్లాడతాడు కావచ్చు అనుకునే లోపట్నే మళ్ళా పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇంకేం వస్తాడు, ముసలాయనకు కూసుంటే లేవ శాతం అయితే లేదు, లేస్తే కూసో శాతం అయితే లేదని పబ్లిక్ అనుకుంటుంటే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లోనే వండుకొని పెద్దెత్తున ప్లాన్ తయారు చేసిండట. ఓ దిక్కు కార్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు, ఇంకో దిక్కు పబ్లిక్ల పచార పెంచుకునేందుకు ఏం చేయాలని ఇన్ని దినాలు పండుకొని ఇషారా చేసిండట. ఇప్పుడు ఇట్లా మొదలు ఏప్రిల్ 27 తారీఖు నాడు పబ్లిక్కు షెయి సర్కారు చేస్తున్న పనితనం మొత్తం బయట పెడతామని అన్నాడట. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు గులాబీ దండు మొత్తం రావాలే, ఊరూరు పల్లె పట్నం నుంచి పబ్లిక్ వచ్చేటట్టు ఏర్పాట్లు చేయాలి, కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం మీద కాకరించి ఉంచేటట్టు చేద్దామని కేసీఆర్ సారు వచ్చిన లీడర్లతోని అన్నాడా అంటే అనకుండా ఊకుంటాడా? అనే ఉంటాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మొన్నటి చేప పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతేనే పత్తాకు కనిపించకుండా ఇన్ని దినాలు ఫామ్ హౌస్లో వంటిరి. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ చేసి పబ్లిక్ల పచార పెంచుకునేందుకు మంచిగానే వస్తున్నారు, కానీ మునుపటిలో మిమ్మల్ని మాత్రం ప్రజలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే ఆడదాకా మీరే తెచ్చుకున్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.